హాయ్ గాయ్స్, హక్కున మటాటా. ఇప్పుడు నేను చిక్కుడుకాయ రెసిపీ చెప్పబోతున్నాను. ఫస్ట్గా గిన్నె పెట్టుకొని నీళ్ళల్లో ఉప్పు పసుపు వేసి మంచిగా మరిగించేసుకుంటాను అనమాట. ఆ మరిగించిన నీళ్ళల్లోకి చిక్కుడుకాయని యాడ్ చేసేసి ఎక్కువసేపు ఉడకపెడతాను. ఎందుకంటే గ్రీన్ కలర్లో ఉండే వాటిని ఎక్కువ మంది తినరు. ఎక్కువగా ఎక్స్పెషల్లీ చిన్నపిల్లలు, అట్లాగే మా ఆయన కూడా తిన్నమాట. గ్రీన్ కలర్లో ఉన్నాయి నాకు వద్దు అని చెప్పేసి. సో వాళ్ళ కోసమే ఈ రెసిపీ అనమాట. తప్పకుండా చూడండి. ఇంకా ఉడకపెట్టిన వాటిని పక్కకు తీసేసుకున్నాను. ఆ తర్వాత ఇంకో ప్యాన్లో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేసేసుకొని మంచిగా వేపేసుకున్నాను. ఇందులోకి మీరు ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, కరివేపాకు కూడా వేసుకోవచ్చు. నేను మాత్రం వెల్లుల్లిపాయలు వేసుకొని ఉడకబెట్టిన వాటిని వేసి ఉప్పు పసుపు వేసి మంచిగా ఫ్రై చేసుకుంటాను అనమాట. ఎప్పటి వరకు ఆ ముక్కలు మంచిగా గుజ్జు అయిపోతాయి, మనం ఎక్కువ కష్టపడక్కర్లేదు ఎందుకంటే ఉడకపెట్టాం కాబట్టి. ఇప్పుడు ఏంటంటే గ్రీన్ కలర్ తగ్గిపోయింది చూసారా, చూసే వాళ్ళకి బీన్స్ మాత్రమే కనిపిస్తున్నాయి అక్కడ. ఇప్పుడు కారం వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని దింపేసుకుందాము. ప్లేటింగ్లో నేను సగ్గుబియ్యం వడియాలు, అప్పడాలు పెట్టుకున్నాను. మా మమ్మీ ప్రతి ఇయర్ చేసిస్తారు. సో ఇందులోకి ఉల్లిపాయలు, టమాటాలు లేకుండా ఆఫీస్ వర్క్ ఇంట్లో చేసుకునే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. రెసిపీ హాయిగా ఉంటుంది, తినండి.